జగన్నాథుడైన నారాయణునకు జగద్గురువైన శంకరులకు కుర్తాళ సిద్ధేశ్వరీపీఠ వ్యవస్థాపకులైన మౌనస్వామికి అంజలి ఘటిస్తున్నాను. 3వ శతాబ్దంలో మరొక అద్భుతమైనటువంటి కథ జరిగింది. కావేరీ నదీ తీరంలో ఫరంగిపట్టై అని ఒక ఊరున్నది. పోర్చుగీస్ వాళ్ళు దాన్ని పోర్టునోవా అని అంటారు. 3వ శతాబ్దంలో అక్కడ ఒక శివభక్తుల యొక్క కుటుంబంలో కుర్రవాడు పుట్టాడు. అతడి పేరు నాగరాజు. అతడు చిన్న వయస్సులో ఉండగా ఒకరోజు వాళ్ళ ఊళ్ళో శివాలయంలో ఉత్సవాలు వచ్చినాయి. వందల వేల మంది జనం వచ్చారు. ఇతడు అక్కడే గుళ్ళో ఉన్నాడు, ఇంటి దగ్గరే కాబట్టి. కానీ అక్కడికి కొంతమంది దొంగ వ్యాపారులు వచ్చారు, అంటే బానిస వ్యాపారం చేసేవాళ్ళు వచ్చారు. వాళ్ళు వచ్చి ఎవరు చూడకుండా ఈ పిల్లవాడిని పట్టుకున్నారు. నోట్లో గుడ్డలు గుక్కారు, నోరు మూశారు, చీకట్లో మోసుకొని వెళ్ళిపోయినారు. వాళ్ళు కావేరీ నదిలోకి వెళ్ళారు. అక్కడి నుంచి పడవలో తీసుకున్నారు, ఈ అబ్బాయిని తీసుకొని వెళ్ళారు. ఇంకా ఏవో చాలా దొంగ పనులు అవన్నీ చేశారు, అవి తీసుకొని వెళ్ళారు. సముద్రంలో గుండా ప్రయాణం చేసి వాళ్ళు కలకత్తాకు చేరారు. ఆ బానిస వ్యాపారులు ఈ పిల్లవాడు నాగరాజు అన్నటువంటి ఈ పిల్లవాడిని తీసుకొని వెళ్ళి ఒక ధనికుడికి అమ్మారు. ఆ కొన్నవాడు ఓ బ్రాహ్మడు. అతడి ఇంట్లో సేవలు చేశాడు చాలా సంవత్సరాలు ఈ నాగరాజు. ఆయన ఇంటికి భక్తులు వచ్చేవాళ్ళు. వాళ్ళందరినీ ఆయన ఎంతో భక్తితో ప్రేమతో పూజించేటువంటి వాడు, గౌరవంతో. వాళ్ళు నిరంతరం దైవస్మరణ, భజనలు, సంకీర్తనలు చేసేవాళ్ళు. అవన్నీ అలవాటు పడ్డాయి ఈ కుర్రాడికి. కొన్ని సంవత్సరాలు ఆయన దగ్గర సేవ చేసిన తర్వాత ఆయన సంతోషించి, నిన్ను విడుదల చేస్తున్నాను, వెళ్ళు అన్నాడు. నువ్వు ఇంకా నాకు సేవ చేయక్కర్లేదు, వెళ్ళు అన్నాడు. ఆ యాత్రికులతో కలిసి అతడు ఉత్తర హిందూస్థానంలో ఉండే క్షేత్రాలు ఎన్నో చూశాడు. దక్షిణ దేశానికి వచ్చాడు, కుర్తాళానికి వచ్చాడు, శ్రీలంక వెళ్ళాడు. శ్రీలంక వెళితే అక్కడ కతిర్గమ అని ఒక ఊరున్నది. కతిర్గమ అంటే కార్తికేయ గ్రామము అని అర్థం. అక్కడ కుమారస్వామి ఉన్నాడు. ఆ కుమారస్వామిని ఉపాసించిన వాడు భోగనాథుడు. ఆయన కూడా అక్కడ ఉన్నాడు. ఇతడు అక్కడికి వెళితే భోగనాథుడి యొక్క దర్శనమైంది. ఆ గుళ్ళో విశేషం ఏమిటి అని అంటే, అక్కడ కుమారస్వామి విగ్రహం ఉండదు, ఒక బంగారు యంత్రం ఉంటుంది, దాన్నే పూజిస్తారు. సంవత్సరానికి ఒకసారి దాన్ని ఏనుగు మీద పెట్టి ఊరేగించి తీసుకొచ్చి మళ్ళీ గుళ్ళో పెడుతుంటారు. అనుగ్రహం వల్ల ఆయన పాదములు ఆశ్రయిస్తే ఈ నాగరాజుకు భోగనాథుడు కుమారస్వామి మంత్రాన్ని చెప్పాడు. కుమారస్వామి మంత్రాన్ని కొన్ని నెలలు చేశాడు నాగరాజు. సుబ్రహ్మణ్యుని యొక్క దర్శనమైంది, అనుగ్రహం కలిగింది. మళ్ళీ గురువుగారు దగ్గరికి వెళ్ళాలి అని ఆయన స్మరించాడు. గురువుగారి దర్శనమైంది. గురువుగారు నన్ను ఏం చేయమంటారు? నాయన, సుబ్రహ్మణ్యుడి యొక్క అనుగ్రహం కలిగింది, కానీ ఇది చాలదు నీకు. నీవు సిద్ధస్థితిని సాధించాలి. నీవు జన్మాంతర సంస్కారం కలిగినటువంటి వ్యక్తివి. నిన్ను పూర్వజన్మల నుండి కూడా నేను ఎరుగుదును. నీకు మళ్ళీ మానవ జన్మ కొన్ని కారణాల వల్ల వచ్చింది. నీవు కుర్తాళం వెళ్ళు. అక్కడ అగస్త్య మహర్షిని గురించి ధ్యానం చెయ్యి. ఆయన దర్శనం కలిగిందాకా తపస్సు చెయ్యి. ఆయన నీకు సిద్ధత్వాన్ని అనుగ్రహించేట్టుగా చూస్తాను అన్నాడు. ఇతడు వెళ్ళి 48 రోజులు ఆహారం వర్జించి కాసి నీళ్లు తాగుతూ ప్రాణం మాత్రం నిలబెట్టుకుంటూ, శరీరం పోతే సాధించేది లేదు, శరీరం ఉండాలి, అట్లా కఠోరమైన దీక్షతో తపస్సు చేశాడు. 48వ రోజు అగస్త్యుడు సాక్షాత్కరించాడు. అనుగ్రహించిన ఆయన, నీవు సిద్ధుడివి అవుతావు, ఈనాటి నుంచి నువ్వు హిమాలయాలకు వెళ్ళి అక్కడ కేంద్రంగా పెట్టుకో అని అన్నాడు. హిమాలయాలలో ఆయన ఆశ్రమం స్థాపించాడు. సిద్ధుడైనటువంటి ఈ నాగరాజు, అతన్నే ఇవాళ మహావతార్ బాబా అని పిలుస్తున్నారు. మహనీయుడైన మహావతార్ బాబా అప్పుడప్పుడు కుర్తాళం వచ్చి దర్శనమిస్తున్నాడు. ఇటీవల కూడా వచ్చి దర్శనమిచ్చాడు నాకు. ఆయన హిమాలయాలలో ఉన్నాడు. రాణిఖేట్ దగ్గర ఆయన ఆశ్రమం ఉన్నది. హిమాలయాలలో కైలాస పర్వత శిఖరంలో ఒక చోట కైలాస పర్వతం మీద ఆయన ఆశ్రమం ఉన్నది. అక్కడికి పోవటం కొంచెం కష్టం అనుకోండి. రాణిఖేట్ దగ్గరికి చాలామంది వెళ్ళొస్తుంటారు. ఒకరోజు ఒక విచిత్రం జరిగింది. ఇప్పటికీ కూడా ఆయన శిష్యులు చాలామంది ఉన్నారు. కలకత్తాలో రైల్వే డిపార్ట్మెంట్లో ఒక వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు. ఆయన పేరు శ్యామాచరణ్ లాహిరి. ఉన్నట్టుండి అతడికి డెహ్రాడూన్కు ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ వచ్చినాయి. ఎక్కడి కలకత్తా, ఎక్కడ డెహ్రాడూను.
ఉద్యోగం పేదవాడు, చాలా లోయర్ మిడిల్ క్లాస్, ఉద్యోగం వదులుకోలేడు. అందుకని డెహ్రాడూన్ వచ్చాడు. డెహ్రాడూన్ వచ్చి ఆఫీస్కి వెళ్ళి జాయిన్ అయినాడు. వాళ్ళు అన్నారు, నిన్ను ఇక్కడికి ఎందుకు పంపించారో తెలియదు, ఇక్కడ పని లేదు, ఇక్కడ పోస్ట్ లేదు, పని లేదు, కానీ ప్రభుత్వం అధికారులు పంపించారు, జాయిన్గా అన్నారు. ఉన్నాడు. ఏదో పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళేవాడు, కాసేపు ఉండేవాడు, సాయంకాలం దాకా డ్యూటీ చేసేవాడు. వచ్చిన రెండో రోజు సాయంకాలం, హిమాలయాలు కదా అవన్నీ, హిమాలయ పర్వతాల మీద కొంత దూరం వెళ్ళాడు. అలా షికారుగా వెళ్ళాడు. అలా నడుస్తూ నడుస్తూ వెళ్తున్నారు, ఎవరు చుట్టూ లేరు, ఏదో సరదాగా నడుస్తున్నాడు. ఏవైనా గుహలు కనిపిస్తాయా, ఎవరైనా మహనీయులు కనిపిస్తారా, ఎవరైనా సిద్ధపురుషులు కనిపిస్తారా అని చూస్తున్నాడు. ఇంతలో ఒక సన్యాసి వచ్చాడు, యువ సన్యాసి. ఎవరయ్యా నువ్వు, కొత్తవాళ్ళలాగా కనిపిస్తున్నావు ఇక్కడ, నీ పేరేమిటి? నా పేరు శ్యామాచరణ్ లాహిరి అండి, ఏదో ఉద్యోగరీత్యా వచ్చాను ఇక్కడికి. కలకత్తాలో ఉండేవాడిని, నన్ను ఏదో గవర్నమెంట్ ట్రాన్స్ఫర్ చేసిందండి, రైల్వే డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్ చేసిందండి. అట్లనా? ఇక్కడ ఏమైనా విశేషాలు ఉంటే చూద్దామని వచ్చానండి, నాకేం కనపడలేదండి అన్నాడు. నేను చూపిస్తాను, వస్తావా అన్నాడు ఆ సన్యాసి. తప్పకుండానండి అన్నాడు. అలా కొంత దూరం నడిచిన తర్వాత ఒక గుహ దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఆ గుహ చూశారు. ఆ గుహలో బూజు పట్టి ఉన్నది, పద లోపలికి అన్నాడు. లోపలికి వెళ్ళారు. లోపలికి వెళితే ఆ బూజు మధ్యలో, దుమ్ము మధ్యలోనే ఏదో ఒక ఆసనం ఉన్నది, అక్కడే ఒక దండం ఉన్నది, ఒక కమండలం ఉన్నది, అక్కడే ఒక చిన్న పెట్టెలాంటిది, దాంట్లో జపమాలలు ఉన్నాయి. చూశాడు. చూశావా ఇవి అన్నాడు. కనిపిస్తున్నాయండి, చూశానండి అన్నాడు. తీశాడు, చూశాడు. ఇవి ఏమన్నా నువ్వు గుర్తుపట్టావా అన్నాడు సన్యాసి. నేనేం గుర్తుపడతానండి, ఇక్కడికి మొదటిసారి వచ్చాను కదండి, నాకేం తెలుస్తుందండి అన్నాడు. నాయనా, అవి నీవేనయ్యా, నువ్వు పూర్వజన్మలో ఇక్కడ తపస్సు చేశావు, నా శిష్యుడివి నువ్వు. కానీ మరణం వచ్చింది. మరణం వచ్చినప్పుడు అదృష్టం వల్ల నేనున్నాను సమయానికి. నా కాళ్ళ మీద పడి ఏడ్చావు, స్వామి నేను మరణిస్తున్నాను, నాకు మళ్ళీ జన్మ వస్తే తపస్సు చేస్తానో లేదో తెలియదు, నాకు పూర్వజన్మ స్మృతి ఉంటుందో లేదో తెలియదు, నన్ను మీరు అనుగ్రహించాలి అని దుఃఖించావు. దయగలిగి నేను నిన్ను అనుగ్రహిస్తానులే అన్నాను. నేనే నీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇప్పించాను, నా సంకల్పం వల్లనే నీకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ వచ్చింది, నీకు ఇవి చూపిద్దామని నేనే తీసుకొచ్చాను. అంటే నాకేం గుర్తు రావటం లేదండి అన్నాడు. నీకు గుర్తొచ్చేట్లు చేస్తాను అని శిరస్సు మీద చేయి పెట్టాడు. హస్తమస్తక సంయోగం వల్ల ఆయన యొక్క తపశ్శక్తి, మహాపురుషుడు, అవతార పురుషుడైన మహావతార బాబా సన్యాసి, ఆయన యొక్క అనుగ్రహం వల్ల ఇతడికి అన్నీ గుర్తొచ్చినాయి. అక్కడ ఒక పూట 2 పూటలేమో ఉన్నాడు. ఆయన సాధనలు ఇంకా చెప్పాడు. ఆ శ్యామాచరణ్ లాహిరి ఆయన తర్వాత కాశీలో నివాసం ఏర్పరచుకున్నాడు. ఆయన ఎన్ని వందల మందికో దివ్య యోగ సాధనను చెప్పాడు. దాన్ని క్రియాయోగము అని అంటారు. ఆయన శిష్యుడు యుక్తేశ్వరగిరి. యుక్తేశ్వరగిరి శిష్యుడు స్వామి పరమహంస యోగానంద. పరమహంస యోగానంద ఎన్నో దేశాలు తిరిగినవాడు, అమెరికాలో సంచారం చేశాడు. ఆయన అమెరికాలోనే శరీరాన్ని విడిచిపెట్టాడు. ఎంతమందికో దివ్యానుభవాలు ప్రసాదించిన ఆయన యొక్క సంస్థ ఇప్పటికి కూడా నడుస్తూనే ఉన్నది. ఆయన దివ్య శరీరంతో ఈ మధ్య నేను బోస్టన్ వెళ్ళినప్పుడు అక్కడ నాకు కనిపించాడు. పరమహంస యోగానంద దర్శనమిచ్చాడు. లాహిరి యొక్క వంశీయులు ఇవాళ కూడా కాశీలో లాహిరి మహాశయుడు సమాధి ఉన్న చోట ఓ మంచి భవనం ఉన్నది. దాంట్లో ఆయన మునిమనవుడు కూడా ఇప్పుడున్నాడు. ఇటీవల శివేందు లాహిరి అని చెప్పి ఆయన నన్ను ఆహ్వానించి ఎంతో భక్తితో పూజ చేశాడు. ఆ శివేందు లాహిరి కాశీలో. అట్లా మహనీయుడైనటువంటి ఆ మహాపురుషుడు మహావతార్ బాబా ఇవాళ కూడా ఉన్నాడు, ఇప్పుడు ఉన్నాడు. ఇటీవల ఒకసారి కాశీలో దశాశ్వమేధ ఘాట్లో ఒక గుహ ఉన్నది. ఆ గుహలో చిన్న సమావేశం జరిగింది. ఆ సమావేశానికి శ్యామాచరణ్ లాహిరిని అనుమతించారు. రామగోపాల్ వర్మ అని మరొకళ్ళని అనుమతించారు. మహావతార్ బాబా యొక్క సోదరి ఆమె ఉన్నది, ఆమె కూడా చిరంజీవిని అక్కడ ఉన్నది. అక్కడ సమావేశంలో ఆ సోదరి చూడటానికి వచ్చాడు మహావతార్ బాబా. ఆయన అన్నాడు, అమ్మా చాలా సంవత్సరాలైంది, 3వ శతాబ్దం నుంచి ఉంటున్నాం మనం, ఇవాళ 20వ శతాబ్దం వచ్చింది,
నాకు ఇంకా ఉండాలని పెద్ద కోరికగా లేదమ్మా, ఈ శరీరం విడిచిపెట్టి దివ్యభూమికలకు వెళ్ళిపోదామని ఉన్నది అన్నాడు. అంటే అన్నగారు, మీరు మహాయోగులు, సిద్ధులు, ఏ శరీరాన్నైనా ధరించగలరు, మీకు ఈ శరీరం అడ్డమేమున్నది, మీరు పిలిస్తే దేవతలు వస్తారు, దివ్యశక్తులు గలవాళ్ళు, మీరు లోకాన్ని ఉద్ధరించటానికి మీరు ఈ శరీరంలోనే కొంతకాలం ఉండాలి అన్నారు. అంటే సరేనమ్మా అని ఆయన అంగీకరించాడు. అట్లా మహనీయుడైనటువంటి మహావతార్ బాబా ఇప్పటికి కూడా భక్తులను అనుగ్రహిస్తున్నటువంటి హిమాలయ యోగి. హిమాలయ యోగులలో సిద్ధాశ్రమ సంప్రదాయం, ఈ సిద్ధాశ్రమంలో రకరకాలైనటువంటి దేవతా మార్గాలను అనుసరించినటువంటి వాళ్ళు ఉన్నారు. శైవులు ఉన్నారు, వైష్ణవులు ఉన్నారు, శాక్తేయులు ఉన్నారు, బౌద్ధులు ఉన్నారు, జైనులు ఉన్నారు. ఎవరికి వాళ్ళు మానస సరస్సు తమదే, కైలాస పర్వతం తమదే, తమ దేవుళ్ళే పరిపాలిస్తున్నారు అని చెప్తారు. ఋషి సంప్రదాయంలో మన పురాణాలలో అక్కడ ఏ ఋషులు ఉండేవాళ్ళు, పరమేశ్వరుడు ఏ రకంగా నివసిస్తున్నాడు, అక్కడ ఉండేటువంటి గుహలలో ఉన్నటువంటి మహాతపస్సంపన్నులు, దేవతలు, హనుమంతుడు, దత్తాత్రేయుడు, ఇలాంటి మహనీయులంతా నివసించేటువంటి గుహలు ఇవన్నీ వర్ణించబడ్డాయి. బౌద్ధ సంప్రదాయంలో ఏటైతే బోధిసత్వులు ఎంతోమంది అక్కడ ఉన్నారని, సిద్ధశక్తులు కలిగిన బౌద్ధ భిక్షువులు ఉన్నారని, హేరుకనాథుడు అక్కడ ఉన్నాడని, ధర్మపాలుడు అక్కడ ఉన్నాడని, వజ్రవారాహి, డాకిని వీళ్ళందరూ ఉన్నారని చెప్పబడుతూ ఉన్నది. ఎవరి సంప్రదాయంలో వాళ్ళకి అవి సత్యములే. తపస్సు చేసిన వాళ్లకు ఆయా మార్గాలలో దేవతలు, సిద్ధులు కనిపిస్తూనే ఉన్నారు. నేను ఒకసారి ఎప్పుడో చెప్పాను, హిమగిరిలో త్రివిష్టపము హేరుకనాథుడు నాట్యమాడుచున్ డమరుకనాదముల్ సలుపు డాకినులు అద్భుత గానమోహినుల్ భ్రమలను ముంచుచుందురట పాంధుల వారిను తెంచి కొల్చితిన్ కొమరుగ వజ్రభైరవుని కోరి భజించితి క్రోధకాళికన్. అక్కడ డాకినులు తిరుగుతుంటారు, పాటలు పాడుతుంటారు. చాలామంది విదేశస్తులు, అమెరికన్సు, బ్రిటిష్ పీపులు, ఫ్రెంచ్ పీపులు, వీళ్ళంతా హిమాలయాలలో షాంగ్రీలా ఎక్కడున్నది, సిద్ధాశ్రమం ఎక్కడున్నది, పెమికో ఎక్కడున్నది, ఇవి కనుక్కోవటం కోసం వాళ్ళు సంచరిస్తుంటే కొన్ని చోట్ల దివ్యమైనటువంటి సంగీతం వినిపించేది. మనుషులు ఎవరు కనిపించేవాళ్ళు, కనుచూపు మేర అన్నీ మంచు కొండలు, నిర్మానుష్యం. తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని లోకల్ పీపుల్ని అడిగితే వాళ్ళు చెప్పారు, ఇక్కడ డాకినులు తిరుగుతుంటారు, వాళ్ళు కనపడరు, దివ్యశక్తి గల వాళ్ళు, కానీ వాళ్ళ సంగీతం వినిపిస్తుంది, మేము చాలాసార్లు విన్నామండి, ఇది మాకు కొత్త కాదండి అని చెప్పి చెబుతుంటారు వాళ్ళు. అలా డాకిని అని అంటే మనకయ్యేటైతే అదేదో పిశాచం, భూతం అని అనుకుంటాం. చిన్నప్పుడు పిల్లలకు ఆంజనేయ దండకం చెబుతుంటారు మన ఊళ్ళల్లో, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం అని చెబుతూ, శాకిని డాకిని గాలి దయ్యంబులం బట్టి వాలంబునం బట్టి నేలంబడం కొట్టి చెబుతుంటారు. ఇట్లా అంటే మనకి శాకిని, డాకిని, కాకిని వీళ్ళందరూ అంటే పిశాచాలు, భూతాలు, హనుమంతుడు తోకతో వాటిని పట్టుకొని కొట్టి అట్లా బారేస్తుంటాడు అని చెప్పి. కానీ లలితా సహస్రనామాలలో చాలా చోట్ల శాకిని, డాకిని, లాకిని అమ్మవారి పరివారంలో ఉన్నారని, వాళ్ళ చేత అమ్మవారు పూజించబడుతూ ఉంటుందని చెప్పబడింది. వాళ్లకు ఎవరెవరికి ఏ ఏ వస్తువులు ఇష్టమో అవన్నీ కూడా ఉన్నాయి. అమ్మవారికి ఏ వస్తువులు ఇష్టం, హరిద్రాన్నైకరసిక. ఇట్లా ఒకసారి అయితే ఒక లలితాదేవి మంత్రోపాసకుడు లలితా సహస్రనామాలలో చెప్పబడినటువంటి నైవేద్యములు ఇంచుమించు ఒక 40 రకాలైనటువంటివి సెలెక్ట్ చేసి వాటితోటి ప్రసాదాలు తయారు చేసి అవే విందుగా ఒకరోజు భక్తులందరికీ పెట్టాడు. ఇవి చాలా విచిత్రమైన పద్ధతుల్లో ఉంటుంటాయి. ఈ డాకిని ఉన్నది, డాకిని వజ్రేశ్వరి మనకు దశమహావిద్యల్లో చిన్నమస్త ఉన్నది. ఆ చిన్నమస్తకు సకులుగా డాకిని, వర్ణిని ఇద్దరూ చెప్పబడ్డారు. వర్ణినేమో విద్యాదేవత,
డాకినేమో యుద్ధదేవత. చెండ చెండి తవ యుద్ధ వయస్యా యోగి వేద్య నిజ వీర్య రహస్య చేతసశ్చ భుజయోశ్చ సమగ్రం డాకినీ దిశతు మే బలముగ్రం. అమ్మా, యుద్ధ వయస్య, యుద్ధంలో నీకోసం యుద్ధం చేసేటువంటి నీ సఖీ డాకిని అని గణపతి ముని డాకిని గురించి వర్ణిస్తాడు వజ్రవైరోచని తంత్రంలో. అలాంటి డాకినులు తిరుగుతుంటారు అక్కడ. డాకిని అని అంటే ఈ అర్థం మనకు ఆంధ్రదేశంలో చాలా చోట్ల ఇతర ప్రాంతాల్లో కూడా ప్రబలంగా ఉన్నది. కానీ హిమాలయ భూములలో, ఉత్తర హిందూస్థానంలో, బౌద్ధ సంప్రదాయంలో డాకిని అని అంటే చాలా సౌందర్యవతి అయినటువంటి స్త్రీ అని అర్థం. కనుక ఎవరైనా తన ప్రియురాల్ని ఓహో నీవు డాకిని వలె ఉన్నావు అని అంటే ఆమె ఏమనుకుంటుందో ఈ రోజుల్లో ఎట్లయితే. చాలా సౌందర్యవతి. బౌద్ధ సంప్రదాయంలో జగజ్జనని పరమేశ్వరి బుద్ధడాకిని అని అంటారు ఆమెను. బుద్ధడాకిని ఆవిడ, వజ్రేశ్వరి బుద్ధడాకిని అని చెప్పి. ఇట్లా ఈ డాకిని గణం తిరుగుతూ ఉంటారు అక్కడ. ఆ ప్రస్తావన ఎందుకు వస్తున్నదంటే ఇప్పుడు చెప్పబోయేటువంటి సన్నివేశంలో డాకినీదేవికి పాత్ర వస్తుంది, డాకినులకు. బౌద్ధ సంప్రదాయంలో పద్మసంభవుడు చాలా గొప్ప సిద్ధపురుషుడైనటువంటి యోగి. 7వ శతాబ్దంలో బౌద్ధ భిక్షువుగా అతడు మహాసిద్ధశక్తులు చూపించినటువంటి వాడు. బౌద్ధ సంప్రదాయంలో ఆయన్ను మించినటువంటి వాళ్ళు సిద్ధపురుషులు లేరు అని చెప్పి. ఈ మధ్య మనకు బుద్ధగయలో ఉన్నటువంటి దలైలామాను కొంతమంది అడిగారు, ఏమండి మీరు సిద్ధాశ్రమానికి వెళ్ళారా, పద్మసంభవుడిలాగా మీరు కూడా దివ్యశక్తులు పొందారా అని అంటే ఆయన నవ్వుతూ అన్నాడు, అందరూ సిద్ధాశ్రమం వెళ్ళాలని ఎక్కడ ఉన్నది? బుద్ధుడే సిద్ధాశ్రమం వెళ్ళాడు, ఆయన గయలోనేగా తపస్సు చేసి మహాపురుషుడైంది. వెళ్ళేవాళ్ళు వెళ్తారు, వెళ్ళని వాళ్ళు వెళ్ళరు, దాని గురించి ఏమున్నది అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి దలైలామా ఆయన చెప్తారు. బౌద్ధ సంప్రదాయంలో మరొకటి ఏమిటి అని అంటే ఎవరైనా పూర్వజన్మలు పరజన్మలు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళను తుల్కు అని అంటారు. ఆమె తుల్కు, అతడు తుల్కు అని అంటే దివ్యజ్ఞానం పొందినటువంటి వాడు అన్న అర్థంలో ఆ పదాన్ని ఉపయోగిస్తారు. ఎవరైనా శక్తులు సాధించినటువంటి సద్గురువు కనుక అయ్యేటట్లయితే రిన్పోచే అని పిలుస్తారు. ఈ పదాలు, ఈ రిన్పోచే ఒకటి, తుల్కు ఒకటి, ఇవి బౌద్ధ సంప్రదాయంలో ఎక్కువగా వాడబడేటువంటి పదాలు. ఇవి కాగా ఈ పద్మసంభవుడు సిద్ధాశ్రమమునకు సంబంధించినటువంటి యోగి, మహనీయుడైనటువంటి వాడు. ఆయన పుట్టుకను గురించి 2-3 రకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి, అక్కడే హిమాలయ పర్వత ప్రాంతాలలో పుట్టినటువంటి వాడు అని కొంతమంది, మరికొందరు కాదు ఆయన శ్రీలంకలో పుట్టాడు. శ్రీలంకలో పుట్టి అక్కడి నుంచి పసితనంలో ఉండగానే ఆకాశవాణి యొక్క ఆదేశం వల్ల, స్వప్నంలో సాక్షాత్కరించినటువంటి సిద్ధగురువుల యొక్క ఆజ్ఞ వల్ల ఆ కన్న తల్లిదండ్రులు ఆ అబ్బాయిని వాయవ్య భారతానికి తీసుకొని వచ్చారు అని చెప్పి. అంటే ఎక్కడో శ్రీలంక నుండి బయలుదేరి భారతదేశంలోకి వచ్చి దక్షిణాపథం నుంచి ఉత్తరాపథానికి వచ్చి గయా మొదలైనటువంటి క్షేత్రాలన్నీ దాటుకొని ఓడ్యాణపీఠం ఉన్నది, అరేబియా సముద్ర ప్రాంతంలో ఉన్నటువంటి ఓడ్యాణపీఠం, అక్కడికి వచ్చారు. అక్కడ ఇంద్రబోధి అనేటువంటి మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆ ఇంద్రబోధి బౌద్ధ మతాన్ని అనుసరిస్తున్నటువంటి వాడు. ఈ ఇంద్రబోధి ఈ పద్మసంభవుడి కథలో ప్రధానమైనటువంటి పాత్ర. ఆ మహారాజు చాలా గొప్ప వ్యక్తి, దాన ధర్మాలు చేశాడు. ఎంత దాన ధర్మాలు చేశాడనంటే సంతానం లేకపోతే నీకున్నదంతా సర్వదానం చెయ్యి అన్నారు అక్కడ ఉండేటువంటి బౌద్ధాచార్యులు. సర్వదానం అంటే ఉన్నదంతా మొత్తం దానం చేయటం. మనకు పురాణాలలో రఘువంశంలో కనిపిస్తుంది. రఘుమహారాజు అట్లా చేశాట. రఘుమహారాజు విశ్వజిత్ యాగం చేసి ప్రపంచం మొత్తాన్ని జయించాడు, అనంతమైన ఐశ్వర్యాన్ని సంపాదించాడు, ఉన్నదంతా దానం చేశాడు.
దానం చేస్తే చివరికి ఆయనకు మిగిలింది ఏమిటి అంటే మహారాజు గారు మహాభవనంలో ఉండేవాళ్ళు, భార్యలు ఏదో నేత చీరలు కట్టుకుండేవాళ్ళు, ఈయన మట్టి పాత్రల్లో అన్నం వండించుకుండేవాడు, మట్టి పాత్రల్లో మంచినీళ్ళు తాగేవాడు, చక్రవర్తి. అట్లాంటి వాడు రఘుమహారాజు అనంటే. ఆయన దగ్గరికి ఒకసారి వరతంతు మహర్షి అనేటువంటి ఆయన శిష్యుడు కౌత్సుడు అనేటువంటి ఆయన వచ్చాడు ఆయన దగ్గరికి. కౌత్సః ప్రపేదే వరతంతు శిష్య. మహారాజు దగ్గరికి వచ్చాడు, చూశాడు, ఆశ్చర్యపడ్డాడు. మహారాజా ఏదో చూద్దామని వచ్చాను, వెళ్తున్నాను అన్నాడు. అంటే మీలాంటి వాళ్ళు ఊరికి రారు, ఇంత దూరం వచ్చారంటే ఏదో కారణం ఉంటుంది, చెప్పండి అన్నాడు. చెప్పాలని అనిపించటం లేదు, సాహసం చేయలేకపోతున్నాను అన్నాడు. ఏమిటన్నాడు. నేను మా గురువుగారి దగ్గర విద్యలన్నీ అభ్యసించాను అయ్యా, నేను ఏదో కొంత గురుదక్షిణ సమర్పించుకుంటాను అన్నాడు. ఒరే నీకు ఏమున్నదిరా, ఆస్తులు ఉన్నాయా, పాస్తులు ఉన్నాయా, ఆయన నిన్ను నాకు అప్పగిచ్చాడు, చదువు చెప్పాను, చాలు, ఏం అక్కర్లేదు, వెళ్ళు అన్నాడు. కాదు, ఏదైనా సరే మీరు నా దగ్గర నుంచి గురుదక్షిణ స్వీకరించాలన్నాను. ఆయనకు విసుగు పుట్టింది, నేను పదే అంటుంటే, అటైతే ఇవ్వరా. ఒక ఏనుగు మీద మనిషి నిల్చొని ఒక మణిని పట్టుకొని ఆకాశంలోకి ఎగరేస్తే ఎంత ఎత్తు పోతుందో అంత ఎత్తున్నటువంటి బంగారు నాణ్యములను నాకు ఇవ్వు అన్నట్టు ఆయన. చిత్తం గురువు గారు అట్లనే అన్నాడు. అందుకని వచ్చాను మీ దగ్గరికి, కానీ మిమ్మల్ని చూసిన తర్వాత మిమ్మల్ని అడగలేకపోతున్నాను అన్నాడు. అదేమిటి మహర్షి, మీలాంటి వాళ్ళు వస్తే ఎట్లా తీరుస్తాను తప్పకుండా, మీరు నాకు ఒక రోజు 2 రోజులు టైం ఇవ్వండి అన్నాడు రఘుమహారాజు. ఉన్నాడు. ఆ రోజు మంత్రులను పిలిపించాడు. ఈ ప్రపంచంలో మనం జయించని వాళ్ళు ఇంకెవరన్నా ఉన్నారా అని అడిగాడు. ఎవరు లేరండి. అయితే ఏమిటనంటే నవనిధులకు అధిపతి అయినటువంటి కుబేరుడు దేవజాతికి చెందినవాడు, ఆయన జోలికి మనం పోలేదు, మహారాజులందరినీ జయించారు మీరు అన్నారు. సైన్యాలు సిద్ధం చేయండి, ఆయన మీదికి పోదామన్నాడు. కుబేరుడు దివ్యశక్తులు గలవాడు. ఈ వార్త ఆయనకు వెంటనే తెలిసింది. తెలిసి రఘుమహారాజుతో ఎవరు యుద్ధం చేయగలుగుతారు, మన వల్ల అవుతుందా ఏమిటి, కాదు అనుకొని ఆ రోజు రాత్రి ఆయన రఘుమహారాజు యొక్క కోశాగారములనన్నింటినీ బంగారు నాణెములతో రత్నములతో నింపివేశాడు. కోరిన దానికంటే ఎక్కువ ధనం వచ్చింది. మర్నాడు పొద్దున్నే మహర్షి, ఇదిగో మీకు కావలసిన ధనం తీసుకోండి అన్నాడు. అంటే ఇదేమిటి ఎట్లా వచ్చింది మహారాజా అన్నారు. ఏదో వచ్చింది, మీకోసం వచ్చింది, ఈ మొత్తం మీరు తీసుకోండి అన్నాడు. అంటే అన్నాడు, నేను ఎంత అడిగానో అంతే తీసుకుంటాను, మిగతాది నేను తీసుకోను అన్నాడు. అట్లా మీకోసం వచ్చింది, మొత్తం తీసుకోండి అని మొత్తం ఇచ్చి పంపించాడు. ఇట్లా సర్వదానం చేసేటువంటి వాళ్ళు చాలా మంది ప్రాచీన కాలంలో అక్కడక్కడ ఉంటుండేటువంటి వాళ్ళు. ఈ ఓడ్యాణ పీఠ ప్రాంత రాజు ఇంద్రబోధి ఆ విధంగా సర్వదానం చేశాడు. ఆయన దగ్గర ఏం లేదు. ఇంకా భిక్షుకులు మిగిలిపోయినారు, వస్తున్నారు రాజభవనానికి. మహారాజు గారు ఇంకా ఇస్తున్నాడని చెప్పి కొంచెం వాళ్ళని అట్టి పెట్టండి అని చెప్పి ఆయన సముద్ర తీరానికి వెళ్ళాడు. సముద్ర తీరం అరేబియా మహాసముద్రం అంటాం ఇవాళ మనం. అక్కడికి వెళ్ళి అక్కడ నాగరాజు, ఆ సముద్రంలో ఉన్నటువంటి నాగరాజు యొక్క కూతురు చారుమతి అనేటువంటి ఆవిడను, ఆమెకు సంబంధించినటువంటి మంత్ర సాధన చేశాడు. మంత్ర సాధన చేస్తే ఆమె సాక్షాత్కరించింది. నీకేం కావాలన్నది చెప్పాడు. ధనం కావాలి. ఆమె కిరీటంలో ఉన్నటువంటి ఒక మణిని ఇచ్చింది. ఆ మణి రోజు అపారమైనటువంటి బంగారాన్ని ఇచ్చేది. దాంతో భిక్షుకులందరినీ సంతోషపెట్టాడు. అందరికీ ఇచ్చాడు. ఇంకా ధనం ఉన్నది, బాగా ఉన్నది. కానీ సంతానం లేదు. సంతానం లేకపోతే ఎట్లా అని అంటే ఒకరోజు ఒక మంత్రి ఆయన ఓ సలహా ఇచ్చాడు. ఇక్కడికి దగ్గరలో దాన సరస్సు అని ఉన్నది మహారాజా, అక్కడికి వెళదాము, అక్కడ ఏదో మీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని నాకు అనిపిస్తున్నది అన్నాడు. అతడు మత వ్యవహారాలు చూసేటువంటి మంత్రి. అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళితే ఉదయం పూట వెళ్ళారు. వెళ్ళేసరికి అక్కడ పద్మం మధ్యలో ఒక పసివాడు, ఓ పసిబిడ్డ, సరస్సు మధ్యలో ఒక తామర పువ్వు, ఆ తామర పువ్వులో ఈ బిడ్డ కనిపించారు. ఆ బిడ్డను తీసుకొచ్చారు ఇవతలికి. చేతిలో ఎత్తుకున్నాడు ఇంద్రబోధి మహారాజు. సహజంగా ఏదో చూస్తూ పిల్లవాడిని చూసి, ఎవరయ్యా నువ్వు, నేనెంత అదృష్టవంతుణ్ణి, ఎవరి బిడ్డవు నువ్వు, నాకు లభించావు అన్నాడు.
అది అనటం ఏదో ఆ పిల్లవాడు సమాధానం చెబుతాడని కాదు, ఈయన మనస్సులో ఉన్న ఆలోచన అలా వ్యక్తమైంది. అందరూ ఉన్నారు అక్కడ. ఆ పిల్లవాడు అన్నాడు, నా తండ్రి సమంతభద్రుడు, స్వయంభువైన సమంతభద్రుడు, నా తల్లి సమంతభద్రి, నేను పద్మసంభవుణ్ణి అన్నాడు. మనకు అమరకోశంలో బుద్ధుడి యొక్క నామాలు చెబుతూ వస్తుంది. సర్వజ్ఞ సుగతో బుద్ధో ధర్మరాజస్తథాగత సమంతభద్రో భగవాన్ మారజిల్లోకజిజ్జిన షడభిజ్ఞో అని చెప్పి ఇట్లా వస్తుంది. అలా ఈ సమంతభద్రుడు అన్నటువంటి పదం బుద్ధుడికి చెల్లుతుంది. ఆ బుద్ధాంశ కలిగిన వాళ్ళనే సమంతభద్రుడు అన్న పేరు పెట్టుకోవచ్చు కొంతమంది. నా తండ్రి సమంతభద్రుడు, నా తల్లి సమంతభద్రి, నేను పద్మసంభవుణ్ణి అన్నాడు అతడు. పిల్లవాడు మాట్లాడుతున్నాడు. ఆశ్చర్యం కలిగింది మహారాజుకు. ఏదో దైవదత్తమైనటువంటి అనుగ్రహం ఇది అనుకున్నాడు. పిల్లవాడిని తీసుకెళ్ళి పెంచడం మొదలుపెట్టాడు.